బేబీ డ్రామా కంపెనీ. నా హృదయం ఇక్కడే ఎక్కడో పడిపోయింది, దొరికిన వాళ్ళు తెచ్చి ఇవ్వండి. ఛీ! ఏమైంది? ఆర్ యు ఓకే? ఏమీ లేదు. ఈ రోజుల్లో చాలా మంది చందమామ పైన అడుగు పెట్టాలనుకుంటారు కదా, కానీ ఆ చందమామ వచ్చి నా కాలు పైన అడుగు పెట్టి, అందుకే ఆ నొప్పి కూడా చాలా హాయిగా ఉంది. మే ఐ కమింగ్ సార్? నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. 50 years వచ్చినా నిన్నే లవ్ చేస్తా. కోపం వస్తే కొట్టేస్తా, బాధ పెడితే భరిస్తా, ప్రేమిస్తే మాత్రం ప్రాణం ఇచ్చేస్తా. రేయ్ పిచ్చోడా, కలేవన్నా కంటున్నావేంటి? కొన్ని సంవత్సరాల తర్వాత 5 years నుండి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు సిద్ధు. అప్సరసలు దేవకన్యలు మీకేమైనా చుట్టాలు అవుతారా? హా? మరి ఇంత అందంగా ఎలా పుట్టావు? ఏంటి సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? ఐ హ్యావ్ ఎ హార్ట్ అండ్ దట్ ఈస్ ట్రూ, బట్ నౌ ఇట్ బిలాంగ్స్ టు యూ. దట్స్ వై ఐ లవ్ యూ. నిన్ను చూసాక తెలిసింది ప్రపంచంలో ప్రేమ ఉంది అని, నిన్ను ప్రేమించాక తెలిసింది నా ప్రపంచమే నువ్వు అని. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. అదేంటి సడన్ గా అంత దూరం? దగ్గరగా ఉండి కూడా ఎంతకాలం దూరంగా ఉంటాం, అందుకే నేనే దూరంగా వెళ్ళి సెటిల్ వస్తా. అప్పుడు జీవితాంతం దగ్గరగానే ఉండొచ్చు కదా. సిద్ధు, నీకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటా. చెప్పరా మామా? రే సిద్ధు, నీకు విషయం చెప్పాలరా. నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని ప్రేమించి పెళ్లి చేసేసుకుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? తను నా పిల్ల. ఎవరి గురించి చెప్తున్నావురా? రే నువ్వు పెట్టేరా ఫోను. ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏమైపోయావు? మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు. నాకు పెళ్ళైపోయింది. ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది, బ్రతికుండంగానే కోసి నా గుండెను విసిరేసావే. పెళ్ళైపోయిందా?
నన్ను వదిలేసి వేరే వాడిని మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ప్రేమ ప్రేమ అన్నావు, ఇదంతా ఏమైపోయింది ప్రేమ? ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే, దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను, ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. రే సిద్ధు, ఏడవకురా రే. నీ లవ్ ఫెయిల్ అయింది, లైఫ్ ఇంకా చాలా ఉంది కదరా. పోయిందని గురించి ఎందుకు బాధపడతావు? మన మీదే ప్రాణాలు పెట్టి బతుకుతున్న అమ్మ నాన్న ఉన్నారు, ఇంకా మనం చాలా సాధించాలిరా. గెట్ రెడీ రా, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. సుధీర్ విషయానికి వస్తే ఐ థింక్ తన సక్సెస్ కి, తన టైమింగ్ అన్నిటికి ఈ రోజు ఇంత పాపులర్ అవడానికి కారణం మన మీద మనం ఒక జోక్ తీసుకోలేకపోతే మనం ఎప్పుడు అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సుధీర్ ఐ థింక్ ఏ షోలో చూసినా ఎక్కడ చూసినా సరే అందరూ తన మీద సెటర్లు వేస్తుంటారు, కానీ దాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకుని దాని నుంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. దట్స్ వండర్ఫుల్ క్వాలిటీ సుధీర్. ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చాడు, ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఐ రియల్లీ అప్రిషియేట్ సుధీర్. వచ్చి బెస్ట్ రా నాకు బ్రదర్. ఓకే, అందువల్ల నీతో ఆడుకుంటాను రా, వేరే ఏంటంటే ప్రతి ఆడుకుంటే రేష్మి ఆడుకుంటే ఇక్కడ వీడు నేను వాడు ఆడుకుంటే పిల్లర్ అలాగే కొంతమందికే ఉంటుంది మల్టీ టాలెంటెడ్ అని, నో డౌట్. సుధీర్ గారు నేను సొల్యూషన్ ఇచ్చాను, మీరు జబర్దస్త్ కి బిలాంగ్ కావరు, డీకి బిలాంగ్ కావరు, మా ఆడియన్స్ కి బిలాంగ్. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా సుధీర్ ఎప్పటికీ బ్యాక్అట్ అవుతుంది. నువ్వు ప్రేమించిన వారి చేతిలో మోసపోతే ఏడుపొక్కటే దారి కాదు, ఇంకో దారిలో నిన్ను ప్రేమించేవారు, నీ కోసం బ్రతికేవారు ఉన్నారని గుర్తుపెట్టుకో. నీ ఎదుగుదల, నీ గెలుపును చూసి ప్రేమలో నిన్ను ఓడించిన వారే నిన్ను గెలుచుకోలేకపోయామని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా బ్రతుకు. Thank you so much. Can I have the choreographer Sunil Master on stage, please? నేనంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటది యాక్చువల్లీ. సిద్ధు, ప్రేమించడం కన్నా గొప్ప ప్రేమించబడ్డం. Yeah. మనం ఎంతమందిని ప్రేమించామని కాదు, మనల్ని ఎంతమంది ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మన లైఫ్ ని ఎలా లీడ్ చేసామన్నది. సో దానికి ఇదే ఎగ్జాంపుల్. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పకూడదు కూడా. మీరు చెప్పండి. We can't blame anyone actually. తనున్న సిచ్యువేషన్స్ ఏంటో నాకు తెలియదు ఆ టైంలోని. ఎవ్రీబడి గోస్ త్రూ డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ నాకు ఆ టైంలో నా మీద ఆధారపడి ఉన్న ఫ్యామిలీ ఉన్నారు నాకు అక్కడ. యాక్చువల్ గా ఆవిడికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అది దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. లోపల బాధ లేని వాడు సక్సెస్ అవ్వలేడు లైఫ్ లో. పొరపాటున తన లేదు నా లైఫ్ లో అమ్మాయి దక్కలేదని ఆ టైంలో ఏదో డిప్రెషన్ గానీ లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉంటే గనక ఎంత మంది లవ్ ని పొందేవాడిని కాదేమో బేసికల్లీ. దట్స్ వాట్ ఐ సెడ్. సో ఇంత మంది లవ్ పొందేలా చేసిన తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ రిమైండింగ్ ఆల్ మై చైల్డ్హుడ్ మెమరీస్. అది ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరి జర్నీలు కూడా గుర్తొస్తాయి అనమాట. ఈ సోఫాల్లో ఈ రోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి కష్టాలు పడి పైకి వచ్చారనమాట. అలాంటి ఛాన్స్ ఇచ్చిన మన మల్లెమాలకి, ఈ టీవీకి థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోతే అసలు వీళ్ళు ఎవరూ లేరు. ప్రేమ విషయానికి వస్తే నాకు తెలిసి ఒలింపిక్స్ లో అన్ని గేములతో పాటు ప్రేమ అనే ఒక గేమ్ పెడితే ఖచ్చితంగా ప్రతి గేమ్ లో అమ్మాయిలే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ ఓడిపోతారని నేను గట్టిగా నమ్ముతాను దాన్ని. ఎందుకంటే నిజంగా ప్రేమించారు కాబట్టి. అంటే సుధీర్ గారు ప్రేమించలేదా? సుధీర్ గారు ప్రేమ కాదంటున్నారు మీరు. ఎంతమందిని ప్రేమించలేదు మీరు చెప్పండి. నా ఇష్టం, నాది పెద్ద హృదయాలు ప్రేమిస్తూ ఉంటాను.
ప్రతి అబ్బాయి లైఫ్ లో వదిలేసిన అమ్మాయి ఉంటది, ప్రతి అమ్మాయి లైఫ్ లో వదిలించుకున్న అబ్బాయి ఉంటాడు. రాప్రసాద్, నాకు రియల్ స్టోరీ తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్పకూడదు. నాకు ఈ స్టోరీ తెలుసు, నేను చాలాసార్లు బాధపడ్డా. కాకపోతే మీ అమ్మ నేను అనలేదు నిన్ను. అంటే మామూలుగా అప్పుడు లింకులు పెట్టేవారు మాట. అంటే ఒక అబ్బాయి పక్క పక్కన కూర్చున్నా ఇద్దరు కలిపి లింకులు పెడతారు కదా చిన్న చిన్నగా అలాగా. నువ్వు ఆ లింకులు ఫాలో అవడం వల్ల ఇప్పుడు చూడు నీకు ఎంత మందితో లింక్ వచ్చింది బయట. కాదు మేడం, యాక్చువల్ గా మనోడికి ఆ లవ్ ఫీలింగ్ దగ్గర నుంచి అప్పుడు నుంచి పెద్దగా ఎవరిని హార్ట్ తీసుకోడు. అప్పటి నుంచి ఆడు ఎక్కువగా సో నేను మొత్తానికి ఫెయిల్యూర్ నుంచి ఎప్పుడు సక్సెస్ వస్తుంది, టైం పడుతుంది కాకపోతే. సో మన లైఫ్ లో సక్సెస్ అయ్యాడు. సో మనల్ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయికి చెప్తున్నాను, లేకపోతే అమ్మాయి ఉంటి పాటికి పక్కన ఉండేది కదా. అవునే కదా, నువ్వు కాకపోతే ఉండేవాడు కాదు. నాకెందుకు ఆ అమ్మాయి నిన్ను వదిలే, నువ్వేదో మ్యాజిక్ చేసి ఉంటావు. ఏ మ్యాజిక్ చేయలేదు రా, ఆ తర్వాతే మ్యాజికల్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత మ్యాజిక్ లే మ్యూజిక్ లే మాకు తెలుసు. భాస్కర్, నా బాధ ఏంటంటే విజయవాడలో ఒక అమ్మాయి ప్రేమించలేదని పగతో ఈయన 100 మందిని ప్రేమించాడు హైదరాబాద్ వచ్చి. ఈయన వల్ల మాకు అమ్మాయిలు లేకుండా పోయారు. సర్లే వైజాగ్ లో మనయ్య చెప్పు. మీరెప్పుడు అలా స్మైల్ తోనే ఉండాలి. వి ఆల్ లవ్ యూ. నీలా ఎదురైందా ఏదో మలపువల నన్నే లాగిందా. ప్రోమో కోసం ఎంతగా తెగించారా మీరు? అది ప్రోమో కోసం కాదు, రియల్ గా సుధీర్ గారు బాధపడుతున్నారు కాబట్టి ఫ్లేవర్ ఇచ్చాం. అసలు నాకెందుకు ఆ వెళ్ళిపోయిన అమ్మాయి నువ్వే అనిపిస్తున్నారు పవిత్ర. బ్రో నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండు. అయ్యా ఆయన ఆల్రెడీ గద్దలాగే చాలా. ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీబడి, ఇలాంటి సిచ్యువేషన్స్ బయట కూడా చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. మనకందరికన్నా ఇంపార్టెంట్ అయిన మన తల్లిదండ్రులు, మన ఫ్యామిలీ ఉంటారు. లెట్స్ ఎవ్రీబడి బీ హ్యాపీ, గో ఫార్వర్డ్ అండ్ బీ సక్సెస్ఫుల్ అండ్ హెల్ప్ ఎవ్రీబడి వాట్ ఎవర్ యూ క్యాన్ అండ్ లవ్ ఎవ్రీబడి. Thank you so much everyone. Thank you so much. Thank you.